టమాటా రేట్ అయితే రోజు అయితే బోయినపల్లిలో అయితే పెరుగుతుందన్న. ఇక ఈరోజు అయితే కూరగాయల రేట్ అన్నీ చెప్తాను. లాస్ట్ షాప్ చూడరు, కొత్త వచ్చిన అయితే లైక్ చేయండి. మనం ఇంటికాంచి వెళ్తేప్పుడు అయితే మా పిల్లలు అయితే ఎమ్మడి పడతారు, ఒక రౌండ్ అయితే వేయాలి ఖచ్చితంగా. లేకపోతే ఇక మనం బేరం కాదని ఒక సెంటిమెంట్ ఆ రోజు. ఇక నాకైతే ఇలా ఫోన్పేలో అయితే 2431 రూపాయలు వచ్చింది టమాటా మీద. నాకు ఎట్లా మిగిలినాయి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు టమాటా అయితే 1000 రూపాయల నుంచి 1100 ఉందన్న. పచ్చిమిర్చి అయితే 50 రూపాయల కిలో ఉన్నది, ఈరోజు అయితే టచ్ అయింది. ఈ బోయినపల్లి అయితే ఇదే ఫస్ట్ టైం రికార్డ్ కొట్టింది ఈరోజు అయితే పచ్చిమిర్చి అయితే. ఇక రేపటి తగ్గ ఎట్లా అనేది చూడాలి. దొండకాయ అయితే 50 రూపాయల కిలో ఉన్నదన్న. కాకరకాయ వచ్చేసి 45 రూపాయల దాకా పడుతుంది. ఇక బీరకాయ అయితే 40 రూపాయల దాకా పడుతుంది అన్న. ఈరోజు అయితే కూరగాయలు అయితే అన్ని రేట్లు ఎక్కువనే చెప్పాలి, తక్కువ ఏం లేదు. ఇక వంకాయ అయితే 750 అంట, 20 కిలోల కవర్ లెక్క వేసుకోండి. క్యాప్సికమ్ వచ్చేసి 25 రూపాయల దాకా పడుతుంది. దోసకాయ వచ్చేసి అయితే 22 రూపాయల దాకా పడుతుంది అన్న. లాస్ట్కి అయితే అటు ఇటు మనం బేరం ఎక్కువ ఇక అంటే బేరం చేస్తే ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మనకు రేట్ అయితే తక్కువ పడుతుంది. దేని మీద అయినా సరే మీరు బోయినపల్లిలో మనం ఎక్కువ వేసుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు. లాస్ట్కి అయితే 18 రూపాయలు ఇస్తాడు 2 బ్యాగులు అట్లా వేసుకుంటే. ఇక ఆ నుంచి అయితే క్యాబేజ్ కార్డ్ అయితే ఇస్తే క్యాబేజ్ అయితే 18 రూపాయలు ఉంది ఇలా. మునక్కాయ అయితే ఎక్కువ రేట్ ఉంది, 100 రూపాయల కిలో దాకా ఉంది మునక్కాయ అయితే ఇలా. ఇక మోరంగడ్డన అయితే 30 రూపాయల నుంచి 20 రూపాయలు దాకా ఉంది. దాంట్లో కూడా 2 క్వాలిటీలు ఉంటాయి. ఇక 30 రూపాయలు అయితే జర మంచిగా ఉంటుంది అనుకో. ఇక చిక్కుడుకాయ అయితే 60 రూపాయల కిలో అంట. చిక్కుడుకాయ రేట్ అయితే 3-4 రోజుల నుంచి అయితే ఇంకా ఎక్కువనే పెరుగుతుంది, అయితే తగ్గలేదు. ఇక ఆలుగడ్డ వచ్చేసి అయితే 22 రూపాయలు అట, మంచిగా ఉంది ఏకనెవరు. ఇక నేనైతే అటు చేసి అయితే టమాటా తిరగ దగ్గర అయితే నాకైతే 400 లెక్క బాక్స్ దొరికింది. అంటే మీరు అనుకోవచ్చు 1100 బాక్స్ అని చెప్పి మళ్ళీ 400 అంటున్నాను అని. ఇదైతే జర చిన్న ఉంటుంది అనమాట సైజు. మన గోడీల కన్నా జర కొంచెం పెద్ద ఉంటుంది అన్న. ఇక అందుకనే రేట్ జర తక్కువ ఉంటుంది. ఖరాబ్ అయింది ఏముండదు కానీ జర మెత్త ఉంటుంది. ఇక ఆ నుంచి అయితే పచ్చిమిర్చి కడిగిపోయినా. పచ్చిమిర్చి అయితే ఇక ఈరోజు అయితే 40 నుంచి 50 దాకా ఉంది. దాంట్లో కూడా కావాలని బట్టి ఉంటుంది. ఇక నేను అడ్మిట్ చేసి అయితే ఇక నేను రాంపేట చివరస్ దగ్గర పెట్టిన ఇలా మార్కెట్ ఏమో ఆర్టీసీ కాలనీ రాంపేట చివరస్ కాడ పెట్టిన. ఇక సాయంత్రం దాకా పెట్టి ఆ నుంచి అయితే మార్కెట్ దగ్గర పోవాలి. ఫస్ట్ 103 కిలోలు పెడితే ఎవ్వరు రాలేదు. ఇక అడ్మిట్ చేసి అయితే నేను ఇక మళ్ళీ ఆర్టీసీ కాలనీ దగ్గర పోయినా. ఇక ఆర్టీసీ కాలనీ దగ్గర పెట్టినాక ఈట కూడా గిరాకీ అయితే లేదని చేసి ఏం చేసిన రేట్ తగ్గించిన. ఇక రేట్ తగ్గించిన 52 కిలోలు పెట్టినాక జర ఒక్కొక్కరు అయితే వచ్చారు. ఇక లాస్ట్కి రాత్రి వరకు అయితే ఇక మంది అయితే ఏం లేరు. మార్కెట్లో మంది ఉంటారు కానీ మన దగ్గరకు వస్తలేరు అని ఏం చేసి 20 రూపాయల కిలో పెట్టాం. నేను చేసిన పెద్ద తప్పు ఏంటంటే నాకు డ్యామేజ్ 3 బాక్సులు వెళ్ళింది. అలా గుమ్మరిస్తప్పుడు తెలిసింది అంత జర పుచ్చున్నది వచ్చింది, ఎవరు ఏరుకుంటలేరు. ఇక నేను వేసుకుంటే కూర్చోే వరకు నాకు మూడు బాక్సులు డ్యామేజ్ వెళ్ళింది, అది మిగిలింది. 20 రూపాయల కిలో అమ్మే వరకు లాస్ అయినా నేను. ఇక నాకు ఏం చేయాలని అర్థం కాలేదు, 3 బాక్సుల డ్యామేజ్ వెళ్ళింది. ఇక ఏం చేయలే. ఇంటికి వచ్చినాక ఇక మా భార్య మేము పైసలు లెక్క పెట్టే వరకు చూస్తే లాస్ అయినా. ఇక ఏం చేస్తాం, ఏం చేయలేమన్న. 3 బాక్సులు ఖరాబ్ అయింది. ఇక రేపు ఆవులో పెట్టాలి ఇది తెల్లారంగా. ఇక ఆవులు వస్తాయి మన ఇంటి దగ్గరికి. మన వీడియోలు చూసే వాళ్ళకి ఎరికే, షార్ట్ వీడియోలో పెట్టిన ఈరోజు పొద్దున. ఇక మనం వేస్టేజ్ అయితే ఎవరికి ఇయ్యము పడేయము. ఇక నాకైతే చూడొచ్చు ఫోన్పేలో 1225 పడ్డది, హ్యాండ్ క్యాష్ వచ్చి 3600 పడ్డది. ఇక మొత్తం నాకు ఖర్చు అయితే 4500. 4000 టమాటాకు 150 అమ్మాలి, డీజిల్ 200, కవర్